జస్ట్ మనం ఏ మెడికల్ షాప్కి పోయినా బాబు నాకు కోల్డ్ కాఫ్ ఉన్నదంటే ఆయననే ఒక యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు, 2 రోజులు వేసుకుంటారు, తగ్గుతుంది, ఆగిపోయిస్తారు. రెసిస్టెన్స్ ఎక్కువైతుంది. ఒకటి రెసిస్టెన్స్ ఎక్కువైతుంది, సూపర్ బగ్స్ తయారవుతున్నాయి. తర్వాత మన కడుపులో ఉన్న మైక్రోబయామ్స్ ఉంటాయి, అది గుడ్ బ్యాక్టీరియా. సో ఈ గుడ్ బ్యాక్టీరియా పోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట, అది మనకి ప్యాథోజెన్స్గా ఉంటుంది. సో అది చూసారనమాట. ఇప్పుడు నాగేశ్వరరెడ్డి గారు కూడా బాగా దాని మీద చేశారు కదా రీసెర్చ్, దానివల్ల కూడా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మెనీ థింగ్స్ అనమాట. దానివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం, ఒబిసిటీ వచ్చే అవకాశం, ఇవన్నీ కూడా వస్తుంటుంది అనమాట. గట్ హెల్త్ సరిగ్గా లేక. ఎస్, గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ గట్ హెల్త్ అండి, ఇది కూడా మేము కోవిడ్ అప్పుడు బాగా చూసాం. ఏమంటే మన ఇంటెస్టైన్స్లో ఎక్కువ నర్వ్ కనెక్షన్స్ ఉంటాయి మన బ్రెయిన్లో కంటే. సో ఎప్పుడు మనిషి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాడో, సరైన టైంకి తినకుండా ఎప్పుడు చూసినా ఉరుకులు పరుగుల్లో ఉంటారో, వాళ్ళకి ఇంటెస్టైనల్ గ్రౌలింగ్ ఉంటుంది అనమాట. కాన్స్టెంట్గా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాగా గుర్రు అని సౌండ్ వస్తుంది. సో చాలా మంది అనుకుంటారు నాకేదో కడుపులో నొప్పి అయిపోయింది, ఏదో అయిపోయింది అనుకుంటారు, ఆకలి అనుకుంటారు. ఎస్. సో అండ్ వాళ్ళు అన్నం తినగానే మళ్ళీ కడుపు ఉబ్బరం అనిపిస్తుంది. దట్ ఈస్ అ టిపికల్ సిమ్టమ్. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు కూడా వాళ్ళకి ఈ ఐబిఎస్ అనే సిమ్టమ్ వస్తుంది. డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్ వీ సో మెనీ పేషెంట్స్ కమింగ్ టు అస్ ఆ ప్రాబ్లంతో. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఏమవుతుందో, వాళ్ళకి ఎప్పుడు వస్తుందో, వాళ్ళ చుట్టాలకి ఎప్పుడు వస్తుందో, ఎవరికి ఏమవుతుందో, ఇట్ వాజ్ అ వెరీ వెరీ టెరబుల్ సిచ్యువేషన్ ఉన్నిందనమాట అందరికీ మెంటల్గా. సో దీస్ థింగ్స్ హ్యాపెండ్ అనమాట. సో మనకి ఈ గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. దానికి సరైన టైం, నేను జస్ట్ పంచసూత్రాలు చెప్తానమాట గట్కి. చెప్పండి మ్యామ్. ఫస్ట్ థింగ్, టైంకి తినాలి. సపోజ్ మనం బిజీగా ఉన్నా కూడా ఆ టైంలో అంటే 8 to 9 బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, 1 to 2 లంచ్ అండ్ 8 to 9 డిన్నర్. సో ఇఫ్ యు ఆర్ బిజీ, ఇప్పుడే వస్తానని చెప్పేసి యూ షుడ్ ఈట్ అండ్ కమ్ ఆఫ్. సో దట్ ఈస్ వన్ టైం. తర్వాత వీ షుడ్ ఈట్ స్లోలీ. అంటే అది కూడా ఉరుకులు పరుగులుగా గబగబా తినేది కాదు. యూ హ్యావ్ టు చూ ప్రాపర్లీ. మెల్లగా తింటే ఏమవుతుందంటే, సపోజ్ వీఆర్ వెరీ హంగ్రీ అండ్ యూ ఈట్ ఫాస్ట్, మన బ్రెయిన్కి ఆ సిగ్నల్ పోయి ఆహా ఈ జీవి తినింది, ఇంకా సాటిస్ఫాక్షన్ అయింది అనేది వచ్చేదానికి టైం పడుతుంది. అంత లోపల మనం ఎక్కువ తినేసామనుకోండి, అదే అయిపోయింది. అదే మనం స్లోగా తిన్నామనుకోండి, ఆస్వాదిస్తూ తిన్నామనుకోండి, పంచేంద్రియాలతో తిన్నామనుకోండి, దెన్ స్లోలీ యు ఆర్ యాక్చువల్లీ గివింగ్ పవర్. ఆ ఫుడ్కి పవర్ ఇస్తూ అప్పుడు వెంటనే బ్రెయిన్కి సిగ్నల్ అయ్యి ఈ జీవి తినింది, ఇంకా సాటిస్ఫైడ్, హంగర్ పోయింది. సో అందుకే చూయింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. మనం గబగబా మింగేసామనుకోండి, ఈ 60% ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ మన నోట్లోనే డైజెషన్ అయిపోతుంది. సో ఆ 60% అనేది టైలిన్ ఉంటుంది అనమాట మౌత్లో. సో మనం ఫాస్ట్గా మింగేసామనుకో, ఆ 60%కి ఛాన్స్ ఇవ్వటం లేదు. అవును. సో అది లోపలికి వెళ్ళి ఇంకా ఫాస్ట్గా తిరిగిపోతూ ఉంటుంది అనమాట ఫుడ్ కడుపు లోపల. అంత జరుగుతుంది. మనమేమో తొందరగా కుక్ వేసుకుని వెళ్ళిపోతాం బయటికి బిజీ. అందుకే చప్పరించమంటారు, 36 times చప్పరించమనేది స్కూల్లో. యూ హ్యావ్ టు చూ ప్రాపర్లీ ఆ ఫుడ్ అంటే కదా. మనకి 36 పండ్లు ఉన్నాయంటే 36 times చూ చేస్తే అప్పుడు ఆ జ్యూసెస్ అంతా కూడా ఫుడ్తో బాగా కలిసి they won't have a problem. And another thing is everybody should do the pranayama, abdominal exercises cheyali. Pranayama and abdominal exercise, because it helps in the digestion and also it gives you the strength of the abdomen. Mana core muscles strong ga undi ankondi, then we can do many things. And the last one I say meditation. So yes. First ఏమో టైం కి తినాలి. Yes. రెండోది స్లోగా తినాలి. Yes. మూడోది అబ్డామినల్ బాగా మౌత్ లో డైజెషన్ అయ్యేటట్టు తినాలి. నాలుగోది అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామ. అండ్ ఐదోది మెడిటేషన్. ఎస్, బికాజ్ యూ డూ ద మెడిటేషన్, మీ ఇంటెస్టైన్స్ అన్నీ కూల్ అయిపోతుంది అనమాట. సో దట్ మూవ్మెంట్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్ విల్ కమ్ డౌన్. అంటే దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అనమాట ఆ మైండ్కి. సో మనం నర్వ్స్ని ఎలా సూదన్ చేయాలా, అవును, సేమ్ థింగ్ మన గట్ని సూదన్ చేస్తామన్నమాట. వెరీ బ్యూటిఫుల్ సౌండ్ ప్రిన్సిపల్స్ మ్యామ్. పాత పద్ధతులు చక్కగా సాలిడ్ గా. ఇప్పుడేమో ఇంటర్మీడియట్ అని 4 గంటలకు ఆపే అంటే 9 గంటలకు ఆకలేస్తుంది రాత్రి పడుకునేటప్పుడు. కడుపులో ఫుడ్ లేదు కాబట్టి నిద్ర పట్టదు. కానీ అది వెయిట్ లాస్ కి ఇంకా అలాంటివన్నీ చెప్తున్నారు. మరి
అది లేదండి, మీరు టైంకి తినండి, బట్ యూ రెడ్యూస్ యువర్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కదండి, పిండి పదార్థాలు. అవును. పిండి పదార్థాలు తక్కువ చేసి కూరగాయలు ఎక్కువగా తినండి. కూరగాయలు ఎక్కువ తినండి. మధ్యలో ఆకలేస్తే కీరకాయ, క్యారెట్ ఇలాంటిది తీసుకోవాలా. అండ్ యూ కెన్ ఆల్వేస్, ఇప్పుడు మనకి చాలా మంది అంటారనమాట, నేను స్వీట్సే తింటాను లేదా అండి. నేను అన్నాను, సపోజ్ మనం ఏదైనా పార్టీకి పోయినాం అనుకోండి, అక్కడ బిర్యానీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో నేను అంటాను, ఐ కట్ ఆఫ్ ద బిర్యానీ అండ్ హ్యావ్ ద స్వీట్. ఓకే, ఇష్టమైన తినేసే. ఎస్, బట్ బీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అది బ్యాలెన్స్. సో ఇది కూడా క్యాలరీస్, అది కూడా క్యాలరీస్. సో ఇప్పుడు మీ క్యాలరీస్ని మీరు ఎలాగా తీసుకుంటారు అనేది మీ చేతిలో ఉన్నది. అది బ్యూటిఫుల్ మ్యామ్, ఎంత పాజిటివ్గా చెప్తున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ సో ఈజీ మీరు చెప్తుంటే. క్యాలరీ వాచర్ అని ఒక యాప్ ఉందండి. అవునవును, దాంట్లో ఫీడ్ చేస్తే అది చెప్పేస్తున్నా ఎంత తిన్నారు, ఎన్ని క్యాలరీస్, ఈ ఫుడ్లో ఎంత క్యాలరీస్ ఉంది అది తెలుసు. ఐ వెంట్ టు వన్ ఆఫ్ దీస్ హోటల్స్ ఇన్ కల్కటా. ఇప్పుడు అన్ని హోటల్స్ పెడుతున్నారు, కానీ బ్రేక్ఫాస్ట్కి వెళ్తే పోహాకి ఇన్ని క్యాలరీస్ ఫర్ సర్వింగ్, ఇడ్లీలో ఇన్ని క్యాలరీస్, క్రాసెంట్లో ఇంత. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ క్రాసెంట్లో 1400 క్యాలరీస్ ఉందండి. అండ్ ఆ బర్గర్స్లో దాంట్లో 1400 క్యాలరీస్. ఒక క్రోసాన్ మ్యామ్, క్రోసాన్ ఈజీగా తినేస్తాం. ఫ్లైట్ లో అయితే అసలు తిరిగి చూసుకునే ప్రసక్తి, దాని మీద బటర్ రాసి మళ్ళీ జామ్ ఒకటి. సో డు వి నో దట్ ఇట్ హ్యాస్ 1400 క్యాలరీస్ విత్ ఆల్ ద థింగ్. అండ్ సో నేను అది చూసి, సరే మన ఇండియన్ దాని వరకు చూస్తే మన పోహా తింటే 100 క్యాలరీసే. తర్వాత ఒక వడ తీసుకుంటే 99 క్యాలరీస్. సో మన వాళ్ళు ఏం చేస్తారు, టిష్యూ పేపర్ తీసుకుపోయి ఆ వడని ఒత్తి ఒత్తి ఒత్తి, నాకు అర్థమే కాదు. ఒకసారి ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో ఐఎమ్ గోయింగ్ టు ద క్యాంటీన్, అందరు పిల్లలు న్యూస్ పేపర్ తీసుకుపోతారు. ఏందబ్బా ఈరోజు బోండా మేడం, టిఫిన్కి బోండా, అందరూ ఒత్తి ఒత్తి ఆ పేపర్లో. ఇప్పుడు తీసేయాలని మనకు తెలియదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మన బాడీకి 20% ఫ్యాట్ అవసరం. అది కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు, ఆ ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి. బెస్ట్ సోర్స్ ఏంటి మ్యామ్? నెయ్యి అమ్మా, నెయ్యి, కోకోనట్ ఆయిల్. మా తాత, మా అమ్మ వాళ్ళందరూ కూడా చక్కగా నెయ్యి వేసుకొనే తింటారు అనమాట. సో దిస్ ఇస్ సచ్ ఎ హార్టీ కాన్వర్సేషన్. అంటే నిజంగానే ఒత్తి ఒత్తి ఇట్లా తీసేస్తారు, తీసి గిల్ట్ పోతుంది అప్పుడు తినడానికి, రుచి కూడా పోతుంది, అది వేరే సంగతి. సో యు ఆర్ హ్యావింగ్ దట్, నీకు తెలుసు దాంట్లో ఎంత క్యాలరీస్, యూ కట్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, వై యూ కట్ ఆన్ ద రైస్? నో, కరెక్ట్ మ్యామ్, సో బ్యూటిఫుల్, దట్స్ సో ట్రూ. మ్యామ్ మీరేం తింటారు నార్మల్గా పర్ డే, అంటే ఇన్ యువర్ డే? ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. నేను చెప్పాను కదండి, 8 to 9 పక్కా ఐ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్. సో ఇడ్లీ, సాంబార్, వడ, ఎనీథింగ్, టూ ఇడ్లీ or 2 సాంబార్, 2 పూరి, వాట్ ఎవర్. సో దెన్ ఒకసారి ఓపీ వచ్చేసరి ఇన్ బిట్వీన్ ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్, ఐ డోంట్ హ్యావ్ టీ, కాఫీస్, ఎనీథింగ్. మళ్ళీ ఓన్లీ ఫర్ లంచ్. అన్నం, కూర. మై రైస్ క్వాంటిటీ ఈస్ వెరీ లెస్. ఇప్పుడు మనం ఒక కేక్ కోసి తీసుకుంటాం, ఒక పీస్ అలా కోస్తానమాట రైస్, అన్నం. దట్ మచ్ ఓన్లీ ఐ సర్వ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఓన్లీ వన్స్. ఇది ఇంకొకటి ప్రాబ్లం మన వాళ్ళకి. ఏం చేస్తారు, 2 times వడ్డిస్తారు. ఎక్కడ పోయినా కొసరు. అంటే ఎందుకు 2 సార్లు వడ్డించాలని ఏమైనా రూల్ ఉందా? ఏమో నాకు తెలీదు. సో నేను ఇంకొకసారి, సపోజ్ మీకు ఇంకా కూరలు మిగిలిపోయింది అనుకోండి, పెరుగులో వేసుకోండి. పెరుగు ఆల్సో ఇస్ అ థింగ్. మళ్ళీ పెరుగులోకి అన్నం ఎందుకు? పెరుగు అలవాటైపోయింది. పెరుగు కూడా ఇస్ అ స్టేపుల్ డైట్. చిన్న పాపలు పాలుతో పెరుగుతో పెద్దగా అవుతారు. అంటే దాంట్లో ఎంత క్యాలరీస్ ఉంది, మళ్ళీ దాంట్లో అన్నం ఎందుకు? అదే కదా, పెరుగన్నం అనేది ఒకట. సరే, యూ టేక్ పెరుగన్నం. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ దట్ పెరుగన్నం, ఓకే, హ్యావ్ పెరుగన్నం, అంతే, ఓన్లీ హ్యావ్ పెరుగన్నం. దట్ కాన్సెప్ట్ అనేది మనం స్కూల్స్లో నేర్పించాలండి. కరెక్ట్ మ్యామ్, వెరీ ట్రూ మ్యామ్. మనకి స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలి ఇదంతా. మన ఇంట్లో వాట్ ఈస్ డైట్, వాట్ ఈస్ న్యూట్రిషన్, ఎంతలో ఎంత ఉంది అనేది చిన్న పిల్లలకి చెప్పేస్తే లైఫ్ లాంగ్ ఇట్టే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. బ్యూటిఫుల్ మ్యామ్, దట్ ఈస్ యాక్చువల్లీ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్. న్యూట్రిషన్, హెల్త్, మెన్స్ట్రుయేషన్, రిప్రొడక్టివ్ హెల్త్, ఇవన్నీ మనం స్కూల్స్లో బాగా నూరిపోయాలండి. సో ట్రూ మ్యామ్, వెరీ ట్రూ. యాక్చువల్లీ ఇది మీరు అమేజింగ్ కాంబినేషన్ ఆఫ్ పాత పద్ధతులు బట్ మోడర్న్ సైంటిఫిక్ రేషనల్ ఎక్స్ప్లెనేషన్తో ఐ థింక్ ఇది చాలా మందికి చేరితే చాలా బాగుంటుంది మీరు చెప్పిన కాన్సెప్ట్. సో దట్ అందరూ ఇప్పుడు ఈటింగ్ ఆల్సో హెస్ బికమ్ అ డిజార్డర్. అది ప్లేటింగ్ అంటున్నామండి. వెన్ యూ పుట్ యువర్ ప్లేట్, సో అది ఇంత కట్ చేసి ఇంత రైస్ ఇక్కడ పెడతా. అది తెలియవాడి. ఒకసారి మేము
ఎక్కడికి వెళ్ళాము, కంబోడియాకి వెళ్ళాం. కంబోడియాకి వెళ్ళి అక్కడ తాలి, తాలి అని చెప్పేసి మేము కూడా పోయినాం. తాలి అని అన్ని కూరలు అన్నీ పెట్టారు. ఎక్కడండి రైస్ అని ఎతుకుతున్నాం. అక్కడ పాన్ లాంటిది ఒకటి ఇట్లా ఆకుతో ఇట్లా పెట్టున్నది, కోన్. ఆ కోన్ తీస్తే అక్కడ రైస్ ఉంది. అంతే. బాబు ఇదేంటి, మనం చక్కగా ఇంత అన్నం పెడతాం, ఇంతే రైస్ అండి, అదే అదే ఇంతే రైస్, మిగతా కూరలు. సో ఐ థింక్ మన బ్యాలెన్స్ ఎలా ఉండాలంటే మన ప్లేటింగ్లో అలాగా 1/4 రైస్ పెట్టుకొని, మళ్ళీ ప్రోటీన్, పప్పు దినుసులు, దెన్ ఆకుకూరలు, కూరగాయలు. అది దట్ షుడ్ బీ ద ఒక 10%, 9 to 10% మనం ఈజీగా యూ కెన్ హ్యావ్ సంథింగ్ ఇన్ ఆయిల్స్ ఆర్ ఆల్ దట్ థింగ్. సో అలా చేసామనుకోండి, యూ విల్ హ్యావ్ అ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్. అందుకే దాన్ని ప్లేటింగ్ అంటారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ అడ్వైజ్ మ్యామ్. జయంతి మ్యామ్, మీరు ఎవరో కూచిపూడి డాన్సర్, కథక్ డాన్సర్, భరతనాట్యం నేర్చుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నారు మ్యామ్? మాస్టర్ విఎస్ రామమూర్తి గారి దగ్గర నేర్చుకున్నాం. ఓ, విఎస్ రామమూర్తి గారు లెజెండ్ ఆయన. ఆయన డాటర్ మిస్సెస్ మంజులా రామస్వామి. అవునవును, వాళ్ళిద్దరి దగ్గర రామస్వామి మ్యామ్ ఆవిడ శిష్యులు అవన్నీ చేస్తున్నారు. మా డాటర్ కూడా ఆమె శిష్యురాలు. సో ఐ యు స్టిల్ పర్సూయింగ్ మ్యామ్ ఇప్పుడు కూడా? అంటే అదే సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక ఐటమ్ నేర్చుకొని చేస్తున్నాం. సచ్ ఎ వండర్ఫుల్ థింగ్ మ్యామ్. అసలు ఎంత కాంబినేషన్. మీకు ఆర్ట్ కలెక్షన్ అంటే కూడా చాలా ఇష్టం కదా. సో ఎలా మ్యామ్, అంటే ఇది చిన్నప్పటి నుంచి మీరు కూడా పెయింటింగ్? అంటే మా ఇంట్లో మా పిన్నమ్మల వాళ్ళు పెయింటింగ్ అవి చేసేవారు, నేను చూశాను. ఆ తర్వాత మా నేబర్స్ గుజరాతీస్ ఉన్నారనమాట. వాళ్ళు చాలా హస్తకళలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి గుజరాతీస్. వాళ్ళు ఏదో చిన్న చిన్న ట్యూబులు తీసుకొస్తారు, దాన్ని అల్లేస్తారు, రకరకాల పెయింటింగ్స్ చేసేవారు అనమాట. నాకు బాగా గుర్తు, ఆ ఆంటీ చాలా బాగా చేసేవారు. సో అలాగా తర్వాత మేమందరం అక్కడ పిల్లలు కూర్చుంటే మా పోర్ట్రేట్స్ అన్ని గీసేది. సో అప్పుడు నేను కూడా పోర్ట్రేట్స్ గీస్తాను అని చెప్పేసి మా ప్రొఫెసర్స్ని ఇలా లెక్చర్స్ ఇస్తూ ఉంటే వాళ్ళని పోర్ట్రేట్స్ గీసేదాన్ని అనమాట. సో ఇలాగా కొంచెం రికార్డ్స్ అన్నీ రాయడం